అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదొక మనకి ఎల్ఈడీస్‌ని ఎలా గ్లో చేయాలి అనేది మన ప్రాజెక్ట్. ఇప్పుడు దీనికి మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఆర్డినో, బ్రెడ్ బోర్డ్ అండ్ సమ్ ఎల్ఈడీస్ అండ్ రెసిస్టర్స్. ఇఫ్ యూ గో టు దిస్, ఇప్పుడు మనకి ఇవన్నీ ఉన్నాయి. మనకి ఇప్పుడు కనెక్షన్స్ ఎలా ఇస్తామంటే సపోజ్ దీనికి మనం కోడింగ్ కూడా చేయొచ్చు. వీ హ్యావ్ సమ్ కోడ్స్. ఓకే, ఇప్పుడు నేను టెక్స్ట్లోకి వెళ్ళి కోడింగ్లోకి వెళితే ఇందులో ఇలా వస్తుంది. ఇందులో మనకి ఇలా వస్తుంది డిజిటల్ రైట్ బటన్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కాకుండా మనం ఫస్ట్ ఏమేమి ఇస్తామో అవన్నీ ఇక్కడ కాపీ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు నేను 13th పెన్ ఇస్తున్నా హై, దాని తర్వాత మళ్ళీ ఇక్కడే 13th కూడా రావాలి, మళ్ళీ ఇక్కడ 13th రావాలి. ఎస్ 13 1 3 యా. అండ్ దాని తర్వాత మళ్ళీ మనకి ఇది రాకూడదు, ఇది మనం తీసేయాలి. ఇది తీసేస్తే మనం ఇక్కడ మళ్ళీ హై పెట్టాలి. హై ఇది ఉంది కదా, ఇది మనం ఇక్కడ పెట్టాలి. దీన్ని మనం కాపీ చేసుకొని 13th రోలో పేస్ట్ చేసుకోవాలి. యా, దాని తర్వాత మళ్ళీ ఇది ఒకటి ఉంది కదా, ఎస్ ఇది ఒకటి పెట్టుకొని ఇది కాపీ చేసుకోవాలి. కంట్రోల్-C ఇక్కడ ఎంటర్ కొట్టేసి ఇందులో మళ్ళీ కంట్రోల్-V దీన్ని ఎంటర్ చేసుకోవాలి లైక్ దిస్. ఇప్పుడు ఇలా మనకి ఏమేం కావాలో అవన్నీ ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు నేను హైలో పెట్టా కదా, ఈ హైని నేను 12లో పెడుతున్నా. 12. దాని తర్వాత మళ్ళీ దీన్ని మనం లోలో పెట్టాలంటే మళ్ళీ దీన్ని కాపీ చేసుకోవాలి. కంట్రోల్-C. దీని తర్వాత మనం ఎంటర్ నొక్కి మళ్ళీ కంట్రోల్-V నొక్కితే ఇలా వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ 12 పెట్టుకోవాలి. 12 పెట్టుకున్న తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే మళ్ళీ ఇక్కడ హై అనేది ఒకటి ఉంది కదా, ఎస్ దీన్ని కాపీ చేసుకోవాలి. దీన్ని కాపీ చేసుకొని మనం ఇలా పెట్టేసుకోవాలి. దీనికి మళ్ళీ నేను 11 పెడుతున్నా. ఓకే, ఎవ్రీ హై అండ్ లో 11లో ఉండాలి అంటే మీరు ఏం పిన్స్కి ఇస్తున్నారో ఇప్పుడు ఇక్కడ పిన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇలా ఇవి నేను పాజిటివ్ పిన్స్, ఇవన్నీ డిజిటల్ పిన్స్. ఓకే, సపోజ్ మనం 3 వెలిగించగలం ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇంకోటి వెలిగియాలంటే ఫస్ట్ మనం ఇది ఒకటి చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది మనం కనెక్షన్స్ ఇచ్చుకున్న తర్వాత మీకు అర్థమైతే ఎస్. ఇప్పుడు దీనికి 2 కాబట్టి లైక్ దిస్ యా. దీనికి చేసాం 1 minute. యా, ఇప్పుడు మనం దీన్ని దేనికో దానికి ఇవ్వచ్చు. ఇప్పుడు నేను దీన్ని 12కి ఇస్తున్నా. 12 ఎస్ D12 అంటే డిజిటల్ పిన్ 12. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినా కానీ మళ్ళీ దీనికి ఇక్కడ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే బ్రెడ్ బోర్డ్ మీద రివర్స్లో కొన్ని కనెక్షన్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు నేను టింకర్ క్యాడ్లో చూపిలేను కూడా, సారీ.
దీన్ని మంచిగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు కలర్స్ తగ్గట్టు మనం ఏమన్నా కలర్స్ పెట్టుకోవచ్చు అన్ని కలర్స్ ఉంటాయి ఆల్మోస్ట్. మళ్ళీ ఇది మనకి ఏ పిన్ కావాలంటే ఆ పిన్లో పెట్టుకోవచ్చు మనం. ఇది అలాగే చాలా ఫ్రీ ఉండే యాప్. డబ్బులు కూడా తీసుకోదు. ఇందులో మీరు టీచర్స్ ఉండొచ్చు, స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. యా ఇలా ఉంది కదా. ఇప్పుడు దీన్ని నేను ఇక్కడ పెట్టా. ఆఫ్టర్ దట్ ఇప్పుడు నేను దీన్ని 10కి ఇస్తున్నా. 10 యా 10. దాని తర్వాత మనం దీన్ని 9కి ఇస్తున్నా. 9 యా 9 యా. ఇప్పుడు దీన్ని 8కి ఇస్తున్నా. డైరెక్ట్ స్ట్రైట్ 8కి వస్తుంది ఇది. యా ఇప్పుడు ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత జిఎన్డీస్ అనేవి ఇక్కడ ఒకటి ఉన్నాయి. యా వాటి ఫస్ట్ మనం రెసిస్టెన్స్ పవర్ తగ్గియాలి. మనం ఓమ్స్లో పెట్టుకోవాలి. ఇవన్నీ ఓమ్స్లో పెట్టుకున్న తర్వాత యా ఓమ్స్ అన్నీ ఓమ్స్లో పెట్టేసుకోవాలి. ఇలా అన్ని ఓమ్స్లో పెట్టుకున్న తర్వాత మనకు అన్ని ఓమ్స్లో పెట్టుకోవాలి. ఓమ్స్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ 100 ఓమ్స్ ఉండాలి. దీన్ని కాపీ చేసుకొని అన్నిట్లో పెట్టుకోవచ్చు. లైక్ దిస్ ఇలా అన్నిట్లో పెట్టుకోవాలి. ఈ టైంలో మనం బ్రెడ్ బోర్డ్ని అసలు జరపకూడదు. ఇక్కడ మనం ఇలా పెట్టేసుకోవాలి. అన్నిటికీ పెట్టుకోవాలి, ఒకటే అని కాదు. అన్నిటికీ 100 ఈక్వల్గా ఉండాలి. యా ఇదంతా ఇలా. ఇప్పుడు మనకి ఇది ఎలా కావాలంటే ఇది మంచి మనకి ఒకటి తర్వాత ఒకటి గ్లో అవుతా వెళ్ళాలి. యా అలాంటప్పుడు ఈ జిఎన్డి ఇది ఎప్పుడు జిఎన్డికి వెళ్ళాలి. మీరు చూసుకోవచ్చు నేను దీన్ని జిఎన్డికి ఇస్తున్నా. మీరు చూసుకోవచ్చు దీన్ని నేను జిఎన్డికి ఇస్తున్నా. యా జిఎన్డి యా దీన్ని కూడా మనం జిఎన్డికి ఇవ్వచ్చు. దీన్ని కూడా మనం సేమ్ జిఎన్డికి ఇవ్వచ్చు కావాలంటే. నేనైతే కింద ఉన్న జిఎన్డికి ఇస్తున్నా. నేను ఎలా ఇస్తానో మీరు కూడా అలా ఇచ్చుకోవచ్చు. కావాలంటే మీరు దీన్ని రియల్గా కూడా చేయొచ్చు, ప్రాక్టికల్గా. ఇది జస్ట్ ఫర్ బిగినర్స్. మీకు ఇంకా ప్రొఫెషనల్లో కావాలంటే టింకర్ క్యాడ్ కాదు, ప్రోటియస్ అనేది ఒక వెబ్సైట్. అందులో మనకి అన్నీ దొరుకుతాయి. ఎస్ అందులో మనం పీసీబీ డిజైనింగ్ చేయొచ్చు, చాలా చేయొచ్చు మనం అందులో పీసీబీ డిజైనింగ్. యా ఇది మనం ఈ జిఎన్డికి ఇచ్చాను. యా దీన్ని ఇప్పుడు ఇక్కడ పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీంతో మనకి పని లేదు, అన్ని కాంపోనెంట్స్ పెట్టేసుకున్నాం కాబట్టి పని లేదు దీంతో. ఇప్పుడు ఈ జిఎన్డి తీసుకెళ్ళి మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. తర్వాత మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఈ జిఎన్డి తీసుకెళ్ళి ఎక్కడైతే ఇంకా గ్యాప్ ఉందో అక్కడ చెక్ చేసుకోవాలి. లైక్ దిస్. యా దీనికి ఇచ్చేసేప్పుడు నేను దీన్ని మనం స్ట్రైట్ కోడ్ చేసుకోవచ్చు. లైక్ దిస్ ఇలా మనం స్ట్రైట్ కోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా మనకి జిఎన్డీస్ ఉండవు కాబట్టి
ఇది కూడా ఈ జిఎన్డికి ఇచ్చేయాలి, మనకి తప్పట్లేదు ఈ జిఎన్డికి ఇవ్వక. యా, ఇప్పుడు 2 పిన్స్ ఒక జిఎన్డిలోకి వెళ్ళాయి. ఇప్పుడు ఇది కూడా ఇంకో జిఎన్డిలోకి వెళ్ళాలి కదా. యా, ఇది నేను ఇప్పుడు ఈ జిఎన్డిలోకి తీసుకెళ్తున్నా. జస్ట్ నాకు ఒకదానికి మనం జిఎన్డి పెట్టాం కదా. యా, ఈ జిఎన్డి కనెక్ట్ చేశాక మనం దీన్ని సైజ్ అవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జిఎన్డి తీసుకెళ్ళి మనం ఈ జిఎన్డి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి మనం స్ట్రైట్గా పెట్టుకోవాలి ఎప్పుడు లైన్, అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. లైక్ ఇప్పుడు తీసుకెళ్ళి ఎలా అంటే ఇలా దీన్ని మళ్ళీ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎస్, నా ఇది అడ్జస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం కోడ్ రాయాల్సిన టైం వచ్చింది. ఇప్పుడు కోడింగ్ ఓపెన్ చేసుకుంటే మనం ఇక్కడ ఏమేమి పిన్స్కి ఏమేమి ఇచ్చాము. నేను 11కి ఇచ్చాను, 12కి ఇచ్చాను, ప్లస్ ఇప్పుడు 10కి ఇవ్వాలి మనం. 10 అంటే దీన్ని కాపీ చేసుకొని మనం దీన్ని కాపీ చేసుకున్న తర్వాత హైలోకి వెళ్ళి ఇక్కడ దీని మీద ఎంటర్ కొడితే దాని తర్వాత మళ్ళీ కంట్రోల్ V నొక్కండి. అన్నీ మనకి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్లో వచ్చేలా మనం చూసుకోవాలి. మనకు కావాలంటే మనం కామెంట్స్ కూడా వేసుకోవచ్చు. ఇదేంటిది అని లాగా మనం కామెంట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను 11th యాడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు 10th యాడ్ చేయాలి నేను. సారీ, ఇప్పుడు మళ్ళీ ఇది లో యాడ్ చేయాలి కదా, లేకపోతే ఎలా అయింది? ఏమైంది ఇప్పుడు? ఇది కంట్రోల్ Z కొట్టేస్తే మళ్ళీ వచ్చేసింది. కంట్రోల్ C కొట్టాను నేను దాన్ని. C కొట్టిన తర్వాత ఎంటర్, ఇక్కడికి ఎంటర్, కంట్రోల్ V. లో 12 కాదు, మనకు కావాల్సింది లో. హై అంటే మనకి కావాల్సింది 11. 11. పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కాపీ చేసుకొని కింద ఎంటర్, కంట్రోల్ V. ఇక్కడ లో కాకుండా ఈసారి మనం ఇక్కడ 10 యాడ్ చేసుకుందాం. 10 ఈసారి ఇక్కడ మనం హై రాయాలి. HIGH హై. సారీ, అలా రాస్తే వెళ్ళదు, ఎప్పుడు క్యాపిటల్లో ఉండాలి. HIGH హై. దాని తర్వాత మళ్ళీ 10 ఇది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత దీన్ని కాపీ చేసుకొని ఎంటర్, కంట్రోల్ V. మళ్ళీ ఈ లో ఉంది కదా, ఈ లోని కాపీ చేసుకొని ఇది జస్ట్ ఆల్మోస్ట్ అంతా కాపీయే ఉంటుంది ఇందులో. కంట్రోల్ V కాదు, ఇక్కడ కంట్రోల్ Z కొట్టేసి మళ్ళీ ఇదంతా పోతుంది. C కొట్టాలి, ఇక్కడ C కొట్టేసి ఎంటర్, సారీ, కంట్రోల్ V. లో 11 కాదు 10 పెట్టాలి ఇక్కడ. 10. దాని తర్వాత దీన్ని కాపీ చేసుకోవాలి, కాదు దీన్ని కాపీ చేసుకోవాలి. మనం దీన్ని కాపీ చేసుకోవాలి. దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ మనం 9 రాయాలి. 9. ఇక్కడేమో మనం హై రాయాలి. హై, HIGH హై. దాని తర్వాత దీన్ని కాపీ చేసుకోవాలి, మళ్ళీ దీన్ని కాపీ చేసుకోవాలి. కంట్రోల్ C,
ఎంటర్ కంట్రోల్ వి. యా, మళ్ళీ దాని తర్వాత మనం దీన్ని తీసుకొని ఇక్కడ 19 పెట్టకూడదు, మనం ఇక్కడ జస్ట్ 9 పెట్టాలి. 19 అనే డిజిటల్ పిన్నే లేదు ఇక్కడ మన దగ్గర. ఎస్, ఇప్పుడు మనం దీన్ని కాపీ చేసుకోవాలి. కంట్రోల్ వి. యా, దీన్ని కాపీ చేసుకుంటే మనకి అంత వచ్చింది. యా, లైక్ దిస్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు హై పెట్టిన తర్వాత మళ్ళీ ఇది కాపీ చేసుకోవాలి. కంట్రోల్ సి. అండ్ ఆఫ్టర్ దట్ దాని తర్వాత మనం ఇక్కడ పెట్టుకొని ఎంటర్ నొక్కి కంట్రోల్ వి. దాని తర్వాత మళ్ళీ ఎంటర్ నొక్కి హాయ్ ఉంది కదా ఇందాక నుంచి, ఇది లో కౌంట్ చేసుకోవాలి. లో. ఎస్, ఓ ఎస్, కంట్రోల్ సి. కంట్రోల్ వి నొక్కితే మనం బై మిస్టేక్ అది మిస్టేక్ అయిపోతుంది. కంట్రోల్ వి. యా, నౌ ఇట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు వి దగ్గర ఇక్కడ లో ఉంది కదా, ఇక్కడ 9 పెట్టాలి, 10 కాదు, 9. దాని తర్వాత మళ్ళీ హై అంటే ఇక్కడ 8 పెట్టుకొని ఒకసారి ఈ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు. మనం 8 పెట్టుకొని ఇందులో ఎస్ కంట్రోల్ సి. దాని తర్వాత కంట్రోల్ జెడ్ కొట్టేస్తే మళ్ళీ కంట్రోల్ జెడ్. యా, మొత్తం వచ్చేసింది. దాని తర్వాత ఎంటర్ కొట్టి కంట్రోల్ వి కొడితే యా, ఇలా వచ్చింది మనకి. దాని తర్వాత మళ్ళీ ఒక్కసారి దీన్ని కాపీ చేసేసుకుంటే ఇంకా మంది అయిపోవచ్చుది. ఇది లాస్ట్ సెకండ్ లైన్, ఇది కంట్రోల్ సి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంటర్ కొట్టి కంట్రోల్ వి కొట్టాలి. ఎస్, దాని తర్వాత మళ్ళీ ఇక్కడ ఎంటర్ కొట్టి లో పెట్టాలి. లో. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇక్కడ 8 పెట్టాలి. 8 మళ్ళీ దాని తర్వాత మళ్ళీ దీన్ని ఒక్కసారి లాస్ట్ టైం ఒక్కసారి కాపీ చేసుకొని ఎంటర్ కొట్టేసుకొని కంట్రోల్ వి. ఎస్, నా ఇప్పుడు ఇది మన కోడ్, ఇదంతా నేనే రాసిన కోడ్, నాకు వచ్చు. ఎస్, పిన్ మోడ్ ఏం రాయాలి, ఇక్కడ అవుట్పుట్ పిన్ మోడ్ ఎల్ఈడి బటన్ అని వస్తుంది, కానీ ఇక్కడ మనం ఏం రాసాం, కానీ మనం ఇందులో ఏం రాసాం, మనం పిన్ మోడ్. ఎస్, అదంతా రాసిన వర్క్ అవ్వదు. మెయిన్ ఇక్కడ పిన్ మోడ్ అనేది రాయాల్సిందే. ఎస్, నౌ ఐ విల్ షో యూ. పిన్ మోడ్ అనేది మెయిన్ ఫంక్షన్, అదొక మెయిన్ ఫంక్షన్. అది కానీ ఇవ్వకపోతే మనకి మొత్తం ఎంత చేసినా కూడా వేస్ట్. చెప్తున్నా కదా, నాది గ్యారంటీ. దీన్ని కంట్రోల్ సి పెట్టుకొని ఎన్ని ఇచ్చాం మనం, అది ఎన్ని పిన్స్, 1 2 3 4 5 6 కదా. కోడ్లోకి వెళ్ళి ఇప్పుడు ఎంటర్ కొట్టి ఎంటర్ కంట్రోల్ వి, ఎంటర్ కంట్రోల్ వి, ఎంటర్ కంట్రోల్ వి, ఎంటర్ కంట్రోల్ వి. 1 2 3 4 5 కదా. ఇంకోసారి కంట్రోల్ స్నో, ఎంటర్ కంట్రోల్ వి. ఎస్, ఇప్పుడు మనకి ఇదంతా అవసరం లేదు. మధ్యలో ఇది ఒకటి ఉంది కదా, అది మనం అరేంజ్ చేసుకోవాలి. అది పెట్టకూడదు మనం అందులో, అది పెడితే మనకి అసలు అవ్వదు. అప్పుడు కోడ్ ఎర్రర్స్తో వచ్చింది. అది పెడితే దానికి మెయిన్ కమాండ్ ఏమి ఇస్తుందో దానికి తెలీదు. దీన్ని ఏం కోడ్ అంటారంటే C++, అంటే కంప్యూటర్ సైన్స్. ఇది సి లాంగ్వేజ్కి సంబంధించిన లాంగ్వేజ్. ఎస్,
దీని మీద 13, 12, 11, 10, 9, 8. లాస్ట్లో మనం 8 దాకే కదా మనం పెట్టింది. ఎస్, ఇప్పుడు చూడొచ్చు రెండింటికి డిఫరెన్స్ చాలా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ ఒకేసారి వెలుగుతున్నాయి కదా. చూడండి, అది ఎలా వెలుగుతుంది, ఇది ఎలా వెలుగుతుంది. ఎస్, చూసారా, మనం అది ఎలా కావాలంటే మనం అలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.